భూ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఖండించారు. రూరల్ గ్రామం గుడివాడ రైతుకు సంబంధించిన భూ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోందని, భూమి మ్యూటేషన్ కు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా దీనిని సవరించినట్లు తెలిపారు. కోర్టు వివాదం కూడా ఉన్న నేపథ్యంలో మాత్రమే పాస్బుక్ జారీ అయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఓ వర్గం నుంచి ముడుపులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను మీడియాకు చూపించి వివరించారు. నేను మీ తహసీల్దార్ గోపాలకృష్ణ. నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి నా గురించి ఏదో తప్పుగా ప్రచారం చేసినట్టుగా ఒక వార్త వైరల్ అయింది. అందులో భాగంగా నేను ప్రజలకి వాస్తవ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, నేను ఆగస్టు 1, 2024 ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సుమారుగా నేను వచ్చిన తర్వాత 18,388 సర్వీసులు ఇచ్చాను బయటికి. అన్ని ఆల్ కైండ్స్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇప్పటికీ నేను ఈ రోజుకి 18,388 సర్వీసులు ఇచ్చాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, సుమారుగా 5,800 మంది రైతులకి కనీసం వాళ్ళ అర్జీ కూడా తీసుకోకుండా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే రైతుల సమస్యలు తీర్చడమే ప్రధాన నా ఎజెండాగా భావించి ఉన్నతాధికారుల సపోర్ట్తో ఆ రైతులందరి సమస్యలు కూడా క్లియర్ చేశానని మీకు కూడా తెలుసు. ఇక పర్టికులర్గా ఈ నిన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇక్కడ 1/8 ఉద్యోగంలో చేరే నాటికే ఇక్కడ 15/7/2024 కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది. బొద్దులూరు కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో, అనుమర్లపూడి వాస్తవుడు ఆయన. వారికి 87 సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ 84/6లో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని, ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని 2021 నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది. ఇది కూడా సుదీర్ఘకాలంగా. ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీయకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని అర్థమైంది. హవెవర్ చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే దానికి ఏమీ ఆలోచన ఏం లేదు. మీ అందరికీ తెలుసు, నేను ఇప్పటికి 18,388 సర్వీసులు, లేకపోతే ఏ సర్వీసులు అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు. అట్లాగే ఇప్పుడు నేను ఇచ్చిన 18,388 సర్వీసుల్లో ఆ లిస్టుతో సహా ఈరోజు పబ్లికేషన్ చేస్తాను. ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించవచ్చు. ఆ అవినీతి చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటో ఈ తహసీల్దార్కి లేదు. అట్లా అసత్యపు ఆరోపణలు కావాలని వెనక ఒక రాజకీయ పరంగానో లేకపోతే కులపరంగానో కావాలని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక వ్యక్తి చేసిన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా పత్రికాముఖంగా. ఈ ఇష్యూ జరగగానే పెద్దలు చాలామంది సపోర్ట్ చేశారు. అట్లాగే లోకల్గా ఉన్న మన నాయకులు కూడా మంచిని మంచే అని అంటామని చెప్పేసి వారు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. పత్రికాముఖంగా నేను కూడా MA జర్నలిజం చదివి ఉన్న వ్యక్తిని. నాకు జర్నలిజం మీద మంచి గౌరవం, ప్రేమ, ఇష్టం కూడా. నేను ఒకవేళ ఈ సర్వీస్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా జర్నలిస్ట్గానే ఉండేవాడిని. నాకు విలువలున్న జర్నలిజం గురించి తెలుసు. కానీ కావాలనే ఎల్లో మీడియా అవతారం ఎత్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక వ్యవస్థని టార్గెట్ చేసి వారి గురించి తప్పుగా ప్రచారం చేసే వారిని ఇక అది మీకే వదిలేస్తున్నా పత్రికాముఖంగా. మన తెనాలిలో ఇంతమంది పేపర్ మిత్రులు ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు మనకి చిన్న గ్యాప్ కూడా రాలేదు. మంచిని మంచి అన్నారు, చెడుని చక్కగా చూపిస్తారు మీరు. కానీ కావాలనే విల్ఫుల్గా ఒక వ్యక్తి ఇలా చేసినందుకు నేను దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది, నేను తెలియక చేశాను అని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో. అందువల్ల నేను ఇక దీన్ని పెద్ద చేయదలుచుకోలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిమోరల్ అయిపోతే, మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాకపోతే ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను. కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి మీరంతా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన మన మీడియా మిత్రులందరికీ
అట్లాగే అసోసియేషన్ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రత్నాకర్ గారు కూడా ముందుకు వచ్చారు. అట్లాగే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మా రవి గారు, సాగర్ గారు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఏదైతే ఈ చర్య జరిగిందో కావాలని విల్ఫుల్గా ఒక అధికారి మీద బురదల్లేందుకు చేసే ప్రయత్నాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఆరోపణలు చేసిన వ్యక్తి గరికపాటి లింగారావు వ్యక్తి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను మొదటి నుంచి గుడివాడ గ్రామంలో అనేది వివాదాస్పద చేస్తూ ఉంటాడు. అతను చేసిన 87 సెంటు అనేది పొలం అనేది ఈ బొద్దులూరు కిరణ్ అనే వ్యక్తి చెందుతుంది. దానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఎంఆర్ఓ గారి మీద కేవలం ఏదో నిందలేయాలి, అతను ఏదో మీడియాలో రావాలనే వ్యక్తిగత అభివృద్ధి కోసం నిన్న ఇటువంటి ఆరోపణలు చేశాడు. అతను చేసిన ఆరోపణల వలన ఏంటంటే ఎంఆర్ఓ గారిని నిజాయితీపరంగా పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే పనిచేసుకోవడానికి రైతుల సమస్యలన్నింటినీ తీర్చడానికి ఇలాంటి ఎంఆర్ఓని గత ప్రభుత్వంలో కూడా మేము ఎప్పుడు చూడలేదు. గత ప్రభుత్వాల్లో కూడా ఎంతో రైతు ఎంఆర్ఓ అయితే ఎలా ఉంటుందో అలా పనిచేసి పెడుతున్నారు రైతులకి ఎంఆర్ఓ గారు. ఈ ఎంఆర్ఓ గారు చేసిన సమస్య పరిష్కారం ఇంతవరకు గత ఎంఆర్ఓలు కూడా ఎవరు పరిష్కరిస్తారు. ఇటువంటి ఎంఆర్ఓ గారి మీద నిందలేయడం అనేది దాన్ని మేము గుడివాడ గ్రామం తరఫున మా ఊరి అతను ఆరోపణలు చేసినందుకు మేము క్షమాపణ. ప్రాబ్లం క్రియేటర్ అసలు అతను ఎంఆర్ గారికి నేను డబ్బులు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చానని చెప్పాడంట తహసీల్దార్ గారు, తెనాలి తహసీల్దార్ గారికి. నేనైతే రూపాయి ఇవ్వాలి సార్కి. సారీస్ నాకు సేవలు బాగా చేశారు సార్ సర్వీసు. ఇతను ఇలా పితాల భూములు లాక్కుంటాం ఇదే చేస్తాను 14 రొటీను. మా మేనమామే అతనికి ఇదే పని. కోర్టు చుట్టూ తిరుగుతాడు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు, అదే పని. పోలీస్ స్టేషన్ తిరుగుతాడు, అదే పని అతనికి. అతను ప్రాబ్లం క్రియేట్ చేసేది అతను. అది ఎంఆర్ గారు ఇంకోటి ఉంది, ఇంకొక 20 సెంటు వేరే ఒక ఆమెద లాక్కొని ఇట్లాగే తిరుగుతూ ఉంటాడు అతను, పని పాట ఏమి లేకుండా.